స్లీప్ ఇది ఒక డైలీ యాక్టివిటీ, డైలీ రొటీన్. మరి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మీ గుణం రిస్క్ లో పెడుతున్నట్టేనా? హాయ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. మీ నిద్రను కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా హార్ట్ ని రిస్క్ లో పెడుతున్నట్టే. వరల్డ్ వైడ్ ఎన్నో స్టడీస్ కూడా చెప్తున్నాయి. అండ్ అసలు ఈ నిద్రకి ఈ రీసెంట్ గా ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక హార్ట్ హెల్త్ గురించి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ గురించి లైఫ్ సింపుల్ 7 అని ఒక క్రైటీరియాని పెట్టారనమాట. ఏంటి అంటే ఇందులో ఈ ఒక 7 ఫ్యాక్టర్స్ తీసుకుంటారు. ఇందులో ఈ లైఫ్ సింపుల్ 7 లో 3 హెల్త్ బిహేవియర్స్, ఒక 4 హెల్త్ ఫ్యాక్టర్స్ ని తీసుకున్నారు. సో ఏంటి హెల్త్ బిహేవియర్స్ వాళ్ళు తీసుకున్నది అంటే మీ యొక్క ఈటింగ్ స్టైల్, అంటే ఎట్లా తింటున్నారు, మీరు కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫైబర్ కరెక్ట్ గా తీసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఈటింగ్ బిహేవియర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క యాక్టివిటీ, అసలు మీరు వీక్ కి ఎంత యాక్టివిటీ చేస్తున్నారు, ఎన్ని మినిట్స్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవుతున్నారు, మోడరేట్ ఇంటెన్సిటీతో ఇన్వాల్వ్ అవుతున్నారా లేదంటే హై ఇంటెన్సిటీ ఇన్వాల్వ్ అవుతున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు అనమాట. ఇది సెకండ్ థింగ్. మూడోది వచ్చేసి మీ హెల్త్ బిహేవియర్ లో స్మోకింగ్, ముందు స్మోక్ స్క్విట్ చేశారా, ఇట్లాగా 3 ఇంపార్టెంట్ హెల్త్ బిహేవియర్స్, 4 ఇంపార్టెంట్ హెల్త్ ఫ్యాక్టర్స్. ఏంటి హెల్త్ ఫ్యాక్టర్స్? ఫస్ట్ మీ వెయిట్ మీరు కంట్రోల్లో పెట్టుకుంటున్నారా, మీ యొక్క బాడీ మాస్ ఇండెక్స్, మీ BMI 18.5 to 25 మధ్యలో ఉంటుందా లేదా అనేది అదొకటి, అది హెల్త్ ఫ్యాక్టర్. అంతేకాకుండా హెల్త్ ఫ్యాక్టర్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బీపీ, మీకు బీపీ ఉందా, మీ బీపీని కంట్రోల్లో పెట్టుకుంటున్నారా లేదా, షుగర్ ఉందా, షుగర్ ఉంటే ఆ టాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నారా లేదా, కంట్రోల్లో పెట్టుకుంటున్నారా. అండ్ 4వది కొలెస్ట్రాల్ ఉంటే మీ యొక్క కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఆ కొలెస్ట్రాల్కి మెడికేషన్స్ అవి రెగ్యులర్గా తీసుకుంటున్నారు లేదా. ఇట్లాగా లైఫ్ సింపుల్ 7 అనేటువంటి దీంతో వాళ్ళు వచ్చారు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్గా ఈ లైఫ్ సింపుల్ 7ని లైఫ్ ఎసెన్షియల్ 8గా మార్చారు. ఏంటి 8th ఫ్యాక్టర్ వాళ్ళు ఇంక్లూడ్ చేసిందంటే మీ యొక్క స్లీప్, హెల్త్ బిహేవియర్లో ఇందులో ఈ స్లీప్ని ఇంక్లూడ్ చేసి వాళ్ళు మీరు అసలు రోజుకి 7 to 8 hours స్లీప్ ఉంటుందా లేదా, దాన్ని బట్టి మీ యొక్క హార్ట్ హెల్త్ డిటర్మైన్ చేస్తారనమాట. సో మీరు కనుక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క హార్ట్ హెల్త్ స్కోర్ చూసుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత వాట్ యూ ఈట్ అండ్ క్వశ్చన్స్ వస్తాయి, మీకు ఇట్లా ట్రిగ్గర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు ఓవర్గా శాచురేటెడ్ ఫుడ్స్ తినేస్తున్నారా, కార్బోహైడ్రేట్ ఎక్కువ తినేస్తున్నారా, సపోజ్ మీరు ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తుంటే లీన్ ప్రోటీన్ తీసుకుంటుంటే మీరు వీక్లీ ఎన్నిసార్లు తీసుకుంటున్నారు అనేది మీ యొక్క ఈటింగ్ బిహేవియర్ని చూస్తారు. అంతేకాకుండా స్మోకింగ్ చేస్తున్నారా, స్మోకింగ్ చేయట్లేదా, అండ్ ప్రాపర్గా స్లీప్ ఉంటుందా లేదా, ఎన్ని అవర్స్ పడుకుంటున్నారు, ఇలాగ వేరియస్ క్వశ్చన్స్ అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటే ఈ లైఫ్ ఎసెన్షియల్ 8 అన్నిటికీ కూడా క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మీరు ఆన్సర్స్ ఇస్తూ ఉండాలి. ఫైనల్గా ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత దే విల్ గివ్ యూ ఏ స్కోర్, దట్ విల్ బీ యువర్ హార్ట్ హెల్త్ స్కోర్. ఆ స్కోర్ కనుక 80 to 100లో ఉంటే మీరు గ్రీన్లో ఉన్నట్టు, అంటే మీరు కార్డియోవాస్కులర్ హెల్త్ ఆర్ హార్ట్ హెల్త్ బాగున్నట్టు. 50 to 80 ఉందంటే మీరు ఎల్లోలో ఉన్నట్టు, కొంచెం యావరేజ్గా ఉన్నట్టు. 50 కంటే తక్కువ ఉంది అంటే మీ హార్ట్ని మీరు రిస్క్లో పెడుతున్నారు. సో ఇట్లాగా ఇంత ఇంపార్టెంట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు స్లీప్ అనేటువంటి ఒక హెల్త్ బిహేవియర్ని ఈ లైఫ్ ఎసెన్షియల్ 8లో ఇంక్లూడ్ చేశారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్. అండ్ ఈ స్టడీస్ పరంగా చూస్తే ఇవి ఎప్పటి నుంచే ఉన్నాయి ఈ స్టడీస్. ప్రతిదీ కూడా మీ యొక్క స్లీప్ ఎఫెక్ట్ అయితే మీ యొక్క హార్ట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకి అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ జాపనీస్ టర్మ్ కరోషి. ఏంటి కరోషి? డెత్ బై ఓవర్ వర్క్. సో 1980s 1990sలో ఏమైందంటే జపాన్లో ఎకనామిక్ బూమ్ వచ్చింది. సడన్గా ఎకనామిక్ బూమ్ రాగానే ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అందరూ కూడా జాబ్స్లో జాయిన్ అయిపోయారు. జాబ్స్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఓవర్గా వర్క్ చేయడం, ఓవర్గా బర్డెన్ అయిపోవడం అట్లా జరుగుతూ ఉంది. అలా పోయే కొద్దీ ఏమైందంటే ఈ కార్డియోవాస్కులర్ డెత్స్ అనేవి సడన్గా పెరగడం మొదలైపోయినాయి. సో ఆటోమేటిక్గా వీళ్ళందరూ రిట్రోస్పెక్టివ్గా చూశారు, ఇదేంటిది సడన్గా ఈ కార్డియోవాస్కులర్ డెత్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనేది ఒక స్టడీ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఫైనల్గా స్టడీ చేసినప్పుడు ఏం కనిపెట్టారంటే ఈ ఓవర్ వర్క్ చేసేవాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ స్లీప్ కూడా తగ్గిపోతూ ఉంది. వాళ్ళు రోజు పడుకునేటువంటి నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ స్లీప్ కూడా తగ్గిపోతూ ఉంది. సో దానివల్ల మెయిన్గా ఈ కార్డియోవాస్కులర్ డెత్స్, అంటే ఈ హార్ట్ అటాక్లు కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్నట్టుగా వాళ్ళు ఐడెంటిఫై చేసి దీనికి వాళ్ళు పెట్టినటువంటి టర్మ్ కరోషి. సో ఎంత ఇంపాక్ట్ అంటే ఈ టర్మ్, దీనివల్ల వాళ్ళ లేబర్ లాస్నే మార్చేశారు, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ని తగ్గించేశారు, నెంబర్ ఆఫ్ అవర్స్ వారానికి ఎన్ని పని చేయాలో కూడా డిటర్మైన్ చేశారు.
సో నేను చెప్పొచ్చిందంటే చాలా ఇయర్స్ బట్టి కూడా ఈ స్లీప్ గురించి స్టడీస్ ఉంటూనే ఉన్నాయి. అండ్ ఇంపార్టెన్స్ అనేది రీసెంట్గా మనకి బాగా పెరుగుతూ ఉంది. అండ్ అంతేకాదు అమెరికాలో మనకి స్లీప్ పోల్ ఒకటి కండక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళేం డిటర్మైన్ చేశారు అంటే ఇప్పుడు ప్రజెంట్ పడుకుంటున్న వాళ్ళు అంటే నిద్రపోతున్నటువంటి నెంబర్ ఆఫ్ అవర్స్ని కనుక చూసినట్టయితే 100 years వాళ్ళతో పోలిస్తే 1.5 hour తక్కువ పడుకుంటున్నారు. ఇది ఎప్పుడు 2001లోనే. నాకు తెలిసి అది ఇంకో 1 hour తగ్గిపోయింది ఈ పాటికి ఇంకా ఈ 2026 అట్లాగా. సో ఈ 1.5 hour తగ్గిపోయిన వాళ్ళలో ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ మొదలైపోతూ ఉన్నాయి. సో అది వీళ్ళు ఈ స్లీప్ పోల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసింది. అంతేకాకుండా ఒక ప్రామినెంట్ స్టడీ ఒకటి ఉంది, అల్మడా కౌంటీ స్టడీ అని. ఇందులో వీళ్ళు ఏం చేశారంటే ఒక 7,000 ఇండివిజువల్స్ని తీసుకున్నారు. ఈ 7,000 ఇండివిజువల్స్ని తీసుకొని వీళ్ళ ఒక స్లీప్ని ఒక 9 years పాటు ఫాలో అయ్యారు. ఫాలో అయినప్పుడు వాళ్ళకి ఐడెంటిఫై చేసిన ఏంటంటే ఎవరైతే 8 గంటల కంటే ఎక్కువ పడుకుంటున్నారో వాళ్ళల్లో ఆటోమేటిక్గా హార్ట్ అనే కాదు ఓవరాల్గా హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, క్యాన్సర్స్ ఇవన్నీ కూడా తగ్గడం మొదలైనాయి. సో ఇట్లాగా స్లీప్ అప్రోప్రియేట్గా ఉంటే ఉట్టి హార్ట్ అనే కాకుండా ఓవరాల్గా కూడా అన్ని హెల్త్స్ కూడా బెనిఫిట్ పొందడానికి ఎప్పటి నుంచో ఈ స్టడీస్ మనకి జరుగుతూనే ఉన్నాయి. అండ్ 2006 ఆ టైంలో అనుకుంటా నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ సర్వే వాళ్ళు ఒక స్టడీ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే స్లీప్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ హైపర్ టెన్షన్ అంటే బీపీ. సో బీపీ మీరు చూసినట్టయితే ఎవరైతే 5 గంటల కంటే తక్కువసేపు నిద్రపోతారో వాళ్ళకి ఖచ్చితంగా 10 ఏళ్లలో బీపీ వస్తుంది. సో ఇది వాళ్ళు డిటర్మైన్ చేసింది. ఏంటి అసలు ఏం మెకానిజం ఇక్కడ జరుగుతుంది, స్లీప్ తక్కువ అవడం వల్ల 10 ఏళ్లలో బీపీ రావడం ఏంటి, అసలు ఏంటి అని వాళ్ళు చూసినట్టయితే అటోనామిక్ డిస్రెగ్యులేషన్ అనేది జరుగుతూ ఉంది. అటోనామిక్ డిస్రెగ్యులేషన్ అంటే అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది మన యొక్క నర్వస్ సిస్టంలో ఒక భాగం. అసలు ముందు డిస్రెగ్యులేషన్ జరిగే ముందు నార్మల్గా ఏం జరుగుతుందో చూద్దాం. అటోనామిక్ రెగ్యులేషన్ ఎలా జరుగుద్ది అంటే మీరు పడుకున్నప్పుడు మీ యొక్క పారాసింపాథటిక్ యాక్టివిటీ పెరుగుతుంది అండ్ సింపాథటిక్ యాక్టివిటీ తగ్గుతుంది. సో దీనివల్ల ఏం జరుగుద్ది అంటే మార్నింగ్ అంతా మనం స్ట్రెయిన్ అవుతున్నప్పుడు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి హార్ట్ నైట్ టైం వచ్చేసరికి రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ఈ పారాసింపథటిక్ యాక్టివిటీ పెరగడం వల్ల మీ యొక్క హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషరు రెండూ కూడా ఒక 10 to 20% డిప్ అవుతాయి. దీన్నే నైట్ టైం డిప్పింగ్ అంటాం. దీన్నంతా రెగ్యులేట్ చేసేది మీ యొక్క అటోనామిక్ సిస్టమ్. సో ఉట్టి హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషరే కాదు, మీ బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి, మీ స్ట్రెస్ హార్మోన్స్ కూడా లెవెల్స్ బాగా తగ్గుతాయి. సో ఎప్పుడైతే మీకు ఇన్అప్రోప్రియేట్ స్లీప్ ఉంటుందో ఈ నైట్ టైం రిలాక్స్ అనేది జరగదు. సో దాని వల్ల మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయి. కేటకోలమైన్స్ అంటారు, ఇవన్నీ కూడా మీ సర్క్యులేటరీ సిస్టంలో ఎక్కువగా తిరగడం మొదలవుతుంది. ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ ఉంటుంది, సి రియాక్టివ్ ప్రోటీన్ అని, దాని లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఓవరాల్గా మీకు నైట్ టైం డిప్పింగ్ అనేది జరగకుండా అటోనామిక్ డిస్రెగ్యులేషన్ వల్ల ఏమవుద్దంటే మీ బీపీ, హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటాయి. అండ్ స్ట్రెస్ హార్మోన్స్, ఎస్పెషల్లీ స్ట్రెస్ హార్మోన్స్కి వచ్చేసి ఎడ్రినలిన్ అని, కార్టిజోల్ లెవెల్స్ అని ఇవి పెరిగిపోతూ ఉంటాయి. ఇలాగ మీకు క్రానిక్గా జరిగే కొద్దీ మీ బాడీ క్రానిక్గా ఈ స్ట్రెస్ హార్మోన్స్కి, ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అబ్యూస్ జరుగుతుంటుంది మీ బాడీకి. ఇలా అబ్యూస్ జరిగి ఫైనల్గా మీకు దీర్ఘకాలంలో ఈ ఓన్లీ హార్ట్ అనే కాదు, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, బీపీ రావడము అండ్ క్యాన్సర్ రావడము జరుగుతుంటుంది. అంతేకాకుండా ఈ కెటకోలమైన్స్ లెవెల్స్ అనేవి మీ బాడీలో పెరిగే కొద్దీ స్ట్రెస్ హార్మోన్స్ మీకు ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్గా బీపీ, షుగర్, వెయిట్ గెయిన్ కూడా అవుతారు. మన అటోనామిక్ రెగ్యులేషన్ ఎంత ఇంపార్టెంట్, మీకు ఆ అటోనామిక్ రెగ్యులేషన్ జరగాలంటే అప్రోప్రియేట్గా స్లీప్ ఉండాలి. సో ఇదంతా విన్న తర్వాత కొంతమంది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగచ్చు, సార్ ఇప్పుడు 7 to 8 hours అంటున్నారు, మేము ఒక పని చేస్తాం సార్, 10 గంటలు పడుకుంటాం, 10-12 గంటలు పడుకుంటాం, ఇంకా బెటర్గా వద్ద హార్ట్, ఇంకా బాగా హ్యాపీగా రిలాక్స్ అవుతామంటే అక్కడే మనం చూడాల్సింది ఏంటంటే ఇలా ఎక్కువసేపు పడుకునే దాని మీద కూడా స్టడీస్ జరిగాయి. సపోజ్ మీరు కనుక ఎక్స్-యాక్సిస్లో కనుక నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ స్లీప్ని తీసుకొని వై-యాక్సిస్లో దీనివల్ల జరిగేటువంటి బ్యాడ్ గురించి కనుక గ్రాఫ్ తీసుకున్నట్లయితే మీ యొక్క స్లీపింగ్ అవర్స్ పెరిగే కొద్దీ కూడా గ్రాఫ్ కిందికి వెళ్తుంది. బట్ అట్లానే ఇదే గ్రాఫ్ని కనుక మీ స్లీపింగ్ అవర్స్ని 8 నుంచి 10, 12 పెంచుకునే కొద్ది ఏమవుతుందంటే ఆ గ్రాఫ్ ఇంట్రెస్టింగ్గా యూ షేప్ తీసుకోవడం మొదలుపెట్టింది. అంటే ఎక్సెసివ్ స్లీప్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. స్లీప్ షుడ్ బి అప్రోప్రియేట్ 7 to 8 hours.
ఇటు 5 అవర్స్ కన్నా తక్కువ పడుకున్నా మనకి హాని జరుగుద్ది, అట్లా కాకుండా 10 గంటలు 12 గంటలు పడుకున్నా కూడా మనకి హాని జరుగుతుంది. సో స్లీప్ హ్యాస్ టు బి అప్రోప్రియేట్. తర్వాత యూజువల్గా అడిగే క్వశ్చన్, సార్ మాకు బాగా నిద్ర పట్టదు, డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఒక 2 పెగ్గులు వేసుకుని పడుకుంటాం, ఒక 90 వేసుకుని పడుకుంటాం, ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకుంటే కొంచెం ప్రశాంతంగా పడుకుంటాం కదా అని అడుగుతారు. సో దీనికి కనుక మీరు చూసినట్టయితే ఆల్కహాల్ వల్ల మీకు స్లీప్ వస్తుందేమో కానీ మీ హార్ట్, నేను ఇందాక చెప్పాను కదా, రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళదు. యాక్చువల్గా చెప్పాలంటే మీరు పడుకున్నప్పుడు మీ హార్ట్ రేట్ ఏదైతే 10 to 20% డిప్ అవ్వాలో, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళల్లో ఈవెన్ దో దే స్లీప్, వాళ్ళ యొక్క హార్ట్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. మీకు ప్రూఫ్ కావాలంటే మీరే చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు అన్నింటిలో ఇట్లాంటి ఊప్ బ్యాండ్స్ అని హెల్త్ గ్యాడ్జెట్స్ చాలా దొరుకుతున్నాయి. మీరు ఒకసారి అవి పెట్టుకొని ఆల్కహాల్ తీసుకొని పడుకొని హార్ట్ రేట్ డిప్ అవుతుందో చూసుకోండి. మీరు సర్ప్రైజ్ అవుతారు. మార్నింగ్ చూసినట్టయితే యాక్చువల్గా మీ హార్ట్ ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకు అంటే ఆల్కహాల్ వల్ల మీ బాడీ డీహైడ్రేషన్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే బాడీ డీహైడ్రేషన్లోకి వెళ్తుందో దాన్ని కంపన్సేట్ చేయడానికి హార్ట్ ఎక్కువ పనిచేస్తే హార్ట్ రేట్ పెరుగుతుంది. సో బై టేకింగ్ ఆల్కహాల్ మీకు ఒక ఫాల్స్గా స్లీప్ వస్తుంది తప్పితే మీ బాడీ రికవరీ మోడ్లోకి వెళ్ళదు, మీ యొక్క హార్ట్ రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళదు. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ పుట్టింగ్ మోర్ స్ట్రెస్ ఆన్ ద హార్ట్. సో ఫైనల్గా దీది ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ విత్ రెస్పెక్ట్ టు ద హార్ట్. సో ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మీకు, మీ యొక్క స్లీప్ ప్యాటర్న్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి. దానికి ఫస్ట్ వన్, ఫిక్స్ యువర్ స్లీప్ టైమింగ్. సెకండ్ వన్, అప్రోప్రియేట్ అవర్స్ ఆఫ్ స్లీప్. ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా ఇట్ షుడ్ బి బిట్వీన్ 7 to 8 hours. ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 5 hours ఆర్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10 or 12 hours. థర్డ్ వన్, స్టాప్ స్క్రీన్స్ 1 hour బిఫోర్ బెడ్. ఇది అందరికీ తెలిసింది, దీని గురించి నేను డీటెయిల్గా చెప్పక్కర్లేదు. మొబైల్ అవాయిడ్ చేయండి 1 గంట ముందు, పడుకునే గంట ముందు. ఫోర్త్ పాయింట్, అవాయిడ్ హెవీ మీల్స్ అండ్ ఆల్కహాల్ ఎట్ నైట్. అట్లీస్ట్ 2 to 3 hours బిఫోర్ స్లీప్ మీరు మీ యొక్క మీల్స్ని కంప్లీట్ చేసేసుకోవాలి. లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, ట్రై టు గెట్ మార్నింగ్ సన్లైట్ అండ్ ట్రై టు డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో నేను చెప్పినటువంటి ఈ 5 పాయింట్స్ని కనుక మీరు పాటిస్తే మీ స్లీప్కి డోకా లేదు, అంతేకాకుండా మీ హార్ట్ హెల్త్ కూడా సెక్యూర్గా ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తక్కువ నిద్రపోయినా, పొరపాటున ఎక్కువ నిద్రపోతున్నా వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.